ఏపీ సిఓ మీద ఎవరైతే జాబ్ చేయాలనుకుంటారో లేకుంటే చేస్తూ ఉంటారో ఎస్ఏపి రెజ్యూమ్స్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, వాటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్లో ఇంప్లిమెంటేషన్స్ ఎన్ని చేసినట్టు పెట్టుకోవచ్చు, సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఎన్ని చేసినట్టు పెట్టచ్చు. అదే ఫ్రెషర్ దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ లేదన్నా కానీ పెట్టడానికి ఛాన్స్ ఉందా లేదా. తర్వాత ఎండ్ యూజర్స్ రెజ్యూమ్స్ ఏ విధంగా ఉండాలనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ ఫ్రెషర్ రెజ్యూమ్ చూద్దాం. ఎస్ఏపిలో ఎఫ్ఐసిలో ఫ్రెషర్ రెజ్యూమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2023లో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినా, 2022లో కంప్లీట్ అయినా, లేదంటే ఇప్పుడు 24 కంప్లీట్ అవుతున్నాం వాళ్ళకైనా కానీ. సో రెజ్యూమ్ ఎస్ఏపికి ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలనేది చెప్పడం జరుగుతుంది. ఇలాగే ఉండాలని కాదు, కొందరు రకరకాల ఫార్మాట్స్ పెట్టుకుంటారు, నో నీడ్. సో మనకి ఫ్రెషర్ రెజ్యూమ్, ఎస్ఏపి ఫ్రెషర్ రెజ్యూమ్, నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, కెరీర్ ఆబ్జెక్టివ్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు an opportunity for working in a dynamic, challenging environment where I can utilize my skills for developing my career and for the growth of the organization. ఒకవేళ అక్కడ మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటే అక్కడ డైనమిక్ గాను, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఛాలెంజింగ్ గాను, అతని స్కిల్స్ ఉపయోగించి తన కెరీర్ గ్రోత్ అవుతూ ఆర్గనైజేషన్ గ్రోత్ కూడా పెంచుతూ పోవడాన్ని మనం కెరీర్ ఆబ్జెక్టివ్ అని చెప్పచ్చు. తర్వాత మీరు ఫ్రెషర్ కాబట్టి అన్నీ చేసి ఉండకపోవచ్చు కాబట్టి కాన్ఫిగరేషన్స్ మీరు ఏం చేయగలుగుతారో దానికి సంబంధించిన మ్యాటర్ ఇక్కడ పెడితే చాలు. అసాప్ మెథడాలజీ, అకౌంటింగ్ కాన్ఫిగరేషన్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, జిఎల్స్, అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్స్, ఏపీపీ, పార్క్ అండ్ హోల్డ్, అసెట్ అకౌంటింగ్. సో తర్వాత మనకి కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ఇవన్నీ కూడా మీరు ఏమి నేర్చుకున్నారో మీకు వచ్చింది పెట్టినా సరిపోతుంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎంబీఏ అంటే ఎంబీఏ, 10th, ఇంటర్, డిగ్రీ అన్నీ పెట్టచ్చు. జస్ట్ ఇక్కడ ఒకటి పెట్టున్నాను, మీరు అన్నీ పెట్టచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆ తర్వాత టెక్నికల్ స్కిల్స్ మీకు ఏం తెలుసున్నాయి, అప్లికేషన్, ఎంఎస్ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, టాలీ, ప్రైమ్, వీడియో ఎడిటింగ్ అండ్ ఎస్ఐపి, ఎనీథింగ్. ఇంకా మీరు ఏమైనా బిఫోర్ టాలీ మీద ఏమైనా మీరు 1 year కానీ 2 years కానీ చేసి ఉంటే అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అక్కడ మీ ఒక రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, పర్చేజ్ మేనేజ్మెంట్, సేల్స్ మేనేజ్మెంట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోల్డ్ ట్రాన్స్ఫర్స్, ప్రైజ్ లిస్ట్, బిఆర్ఎస్, మల్టీ కరెన్సీ, బిల్ వైజ్, పేరోల్ కమ్యూనిటీస్, report on common sources of technical issues or questions and make recommendations to the customers, contributes to improving and monitoring, discovering issues and delivering better solutions to the customers, communicate effectively with team members, presents and discusses with results clearly. ఒకవేళ మీరు టాలీ మీద వర్క్ చేస్తుంటే ఒక 2 years ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ పర్సనల్ ప్రొఫైల్, ఇది ఎస్ఏపి ఫ్రెషర్ రెజ్యూమ్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎస్ఏపి ఫ్రెషర్ రెజ్యూమ్ మినిమం చాలు, ఎక్కువ అవసరం కూడా లేదు. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా మీరు ట్రై చేయాలనుకున్నప్పుడు రెజ్యూమ్స్ ఈ మట్టుకుంటే చాలు, అంతకుమించి ఏం అవసరం లేదు. ఓకే, డన్. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి. ఇక్కడ రిమైనింగ్ ఏమి పెట్టరు, ఓన్లీ వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవి మాత్రమే ఉంటాయి, ఎక్కడ పని చేశారు, ఇంకా ఏమీ పెట్టరు, అన్నెసెసరీ టాపిక్స్ అన్ని. కే రమేష్, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కెరీర్ ఆబ్జెక్టివ్, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. I have total experience for 4.3 years of which around as SAP FSO functional consultant, experienced in all full life cycle of implementation project and 2 support projects. Have understanding about the business process of project based industry, packaging, manufacturing. Having experience of training the end users. ఒక 4.5 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి. ఎస్ఏపి స్కిల్స్, అతను ఏమేమి చేశాడు అక్కడ అనేది మొత్తం ఇక్కడ ఇస్తారు ఎస్ఏపి స్కిల్స్లో. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఓన్లీ 1 and only ఒకటి పెట్టుకుంటారు, 10th, ఇంటర్, డిగ్రీ అన్నీ అవసరం లేదు. ఆ తర్వాత ఎస్ఏపి వర్క్ ఎక్స్పీరియన్స్.
సో బిర్లా సాఫ్ట్లో కంపెనీలో ఆర్గనైజేషన్లో కన్సల్టెంట్గా పనిచేశారు. సపోర్టివ్లో జూన్ 2018 నుంచి టిల్ డేట్ అన్నట్టుగా ఇచ్చారు. కంపెనీ బిర్లా సాఫ్ట్, క్లయింట్ హెచ్ఐఎల్, తర్వాత డ్యూరేషన్ అక్టోబర్ 26 టు టిల్ డేట్, రోల్ ఫంక్షనల్ కన్సల్టెంట్. అక్కడ అతనికి ఆ కంపెనీలో బిర్లా సాఫ్ట్లో అతను ఏం పని చేశాడు? సపోర్టింగ్లో ఉన్నాడు. సో ప్రొవైడింగ్ ఆన్లైన్ సపోర్ట్ అండ్ వేరియస్ క్వెరీస్ రిలేటెడ్ టు SAP FICO మాడ్యూల్ ఇన్ ద ఏరియా ఆఫ్ basic settings, accounts receivables and accounts payable, attending severities as per service level agreement, handling various priority based tickets in areas like vendor master issues, invoice issues, payment issues, open item management issues and banking issues. వీటన్నిటిలో నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అక్కడ నేను చేశాను. సో అనేది అతను ఇక్కడ చెప్పుకోవడం. ఒక ప్రాజెక్ట్లో సపోర్ట్గా చేశాడు. తర్వాత ఇంప్లిమెంటేషన్లో బిర్లా సాఫ్ట్లోనే లైఫ్ సైన్స్ జాన్ 2018 నుంచి సెప్టెంబర్ 2016 వరకు చేశాడు ఫంక్షనల్ కన్సల్టెంట్. ఆ క్లయింట్ ప్రొఫైల్ కూడా మీరు తెలుసుకోవాలి. అసలు ఆ క్లయింట్ ప్రొఫైల్ ఏది? కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ తయారు చేసేదా, షర్ట్లు తయారు చేసేదా, కంప్యూటర్ మొబైల్స్ తయారు చేస్తుందా, ఓకే, ఇలాంటివి అసలు ఆ కంపెనీ ఏందనేది కూడా మీరు తెలుసుకో. ఎన్ని దేశాల్లో ఆ కంట్రీ ఉంది, ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఏం కంపెనీ అనేది మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. RSR Life Science is a global agricultural company specializing in the marketing and distribution of innovative crop protection and life science brands. With more than 200 activate ingredients, Life Science has a well integrated biological and chemical portfolio to provide complete scenario to growers. The company's wide range of offering includes ఇలా అన్నమాట. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అక్కడ అతను ఇంప్లిమెంటేషన్లో ఏమేమి చేశాడు? ఇక్కడ క్రియేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎలిమెంట్స్ అండ్ అసైన్మెంట్స్, సో టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్, కస్టమర్ అండ్ వెండర్ గ్రూప్స్ అండ్ నెంబర్ రేంజెస్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, పేమెంట్ మెథడ్స్, హౌస్ బ్యాంక్స్, ర్యాంకింగ్ ఆర్డర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్, పేమెంట్ మీడియం కాన్ఫిగర్డ్ ఫర్ చెక్స్, కాన్ఫిగర్డ్ బ్యాంక్ రికన్సిల్ స్టేట్మెంట్, EBS. సో ఇవన్నీ కూడా అతను ఇంప్లిమెంటేషన్లో ఏం చేశాడు అనేది ఇక్కడ ఇచ్చాడు. 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్, 1 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ పెట్టుకున్నాడు. నెక్స్ట్ బిర్లా సాఫ్ట్, ఓరియంట్ సిమెంట్. సో ఫంక్షనల్ కన్సల్టెంట్, డ్యూరేషన్, రోల్, క్లయింట్ ప్రొఫైల్. సో ఓరియంట్ సిమెంట్ వాజ్ ఫార్మ్లీ ఏ పార్ట్ ఆఫ్ ఓరియంట్ పేపర్ అండ్ ఇండస్ట్రీస్. ఇట్ వాజ్ demerged in the year 2012. Since then, it was witnessed a 6-fold increase in the market facilitation. ఆ కంపెనీ ప్రొఫైల్ కూడా మీరు ఇంచుమించు తెలుసుకోవాలి. అక్కడ మీరు ఏమేం చేశారనేది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత డొమైన్ ఎక్స్పీరియన్స్. సో డొమైన్ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా బిఫోర్ SAPలోకి రాకముందు ఏమైనా డొమైన్ ఎక్కడైనా చేశారా? అకౌంటెంట్గా కానీ, ఓకే, టాలీ ఆపరేటర్గా కానీ ఏమైనా చేశారనేది కూడా డొమైన్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి. మినిమం 1 or 2 years. Worked as a accountant in Sanjeev Reddy & Co, Hyderabad from July 2013 to June 2014. సో అది ఒకవేళ టాలీ మీద పనిచేసినా ఎక్కడైనా పని చేస్తుంటే అది ఒక 2 years యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనకు ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలనేది ఇక్కడ కాన్సెప్ట్. 2 ఇంప్లిమెంటేషన్స్, 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్ పెట్టుకోవచ్చు. 5.5 yearsతో ప్రాబ్లం ఏం లేదు. ఇవి మీరు క్రియేట్ చేసుకోవాల్సిన రెజ్యూమ్స్. ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా చేయాలి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్. నెక్స్ట్ మీరు చూస్తే ఎండ్ యూజర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి చూడండి. ఎండ్ యూజర్ రెజ్యూమ్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID, ఎక్స్పర్టైజ్ సమ్మరీ. ఇలానే ఉండాల్సిన లేదు, రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్, విప్రో టెక్నాలజీస్లో పనిచేశాడు. ప్రాజెక్ట్ నేమ్ HRSS పేరోల్ ఆపరేషన్స్, డెసిగ్నేషన్ పేరోల్ ఎగ్జిక్యూటివ్, డ్యూరేషన్ 2022 టిల్ డేట్. అక్కడ అతని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? హ్యాండ్లింగ్ పేరోల్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లైక్ దుబాయ్, ఖతార్, ఒమాన్, సౌదీ అరేబియా, కువైట్. వర్కింగ్ యాజ్ ఎ మేకర్ అండ్ చెక్కర్ ఆఫ్ ది కంట్రీస్ ఫర్ పేరోల్ ప్రాసెసింగ్. సో కలెక్షన్ ఆఫ్ పేరోల్ ఇన్పుట్ ఫ్రమ్ వేరియస్ స్టేక్ హోల్డర్స్, processing and receiving the various types of loans and advances of the employees, preparation of input files as per the specified format to share with vendor. ఇలా ఎండ్ యూజర్ SAP FICO కన్సల్టెంట్ కాకుండా ఎండ్ యూజర్ నేర్చుకున్న వాళ్ళకు ఈ ఎండ్ యూజర్ బిఫోర్ ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే కన్నా ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది ఎండ్ యూజర్గా ఒక 2 years కానీ 3 years కానీ పని చేసి ఉంటే
అది ఎలా పెట్టాలనేది ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ప్రాజెక్ట్ 2 ప్రాజెక్టులు చేసినట్టుగా పెట్టాం. క్లయింట్ గూగుల్ చూడండి, అక్కడ ఎక్స్పీరియన్స్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి కంపెనీలో అనేది కూడా ఇక్కడ పెట్టుకున్నాం. స్కిల్ సెట్, ఎంఎస్ ఆఫీస్, టెలివర్, తర్వాత టెలిగ్రామ్, ఫోటోషాప్, వీడియో ఎడిటింగ్, స్ట్రెంత్, పర్సనల్ ప్రొఫైల్, ఇవన్నీ కూడా యాడ్ చేయొచ్చు. ఇది ఎండ్ యూజర్ రెజ్యూమ్. ఇలా అండి, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా, తర్వాత ఎండ్ యూజర్గా, తర్వాత ఎస్ఏపి ప్రెషర్గా మనం ఏ విధంగా రెజ్యూమ్స్ ఉండాలనేది టుడే క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకే, అదేవిధంగా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఓవర్వ్యూ అండ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ కూడా మనం ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, డన్ గైస్.